ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి. ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా మనం ఉండాలి. పిల్లలు ఇతరులు కూడా దీవించబడేటట్టుగా మనమే మార్గం చూపించగలగాలి. పిల్లలు రండి, యూదా పత్రికలో 2వ వచనం ఈ రీతిగా ఉంది: మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. Shura 2. Mercy, peace and love be yours in abundance. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం అండి ఇది. పిల్లరా, మనుషులకి గాలి, నీరు, ఆహారం ఎలాగా అవసరమో అలాగనే మన యొక్క జీవితాలకి ప్రతి మనిషికి కూడా కనికరము, సమాధానము, ప్రేమ అనేవి చాలా అవసరమై ఉన్నవండి. ఇవి లేకపోతే ఆధ్యాత్మికంగాను శారీరకంగాను కూడా మనం చాలా కృంగిపోతూ ఉంటామండి. మనల్ని ఎవరైనా కనికరించకపోతే మనము అయ్యో దయ చూపకపోతే అయ్యో వారు మమ్మల్ని దయ చూపట్లేదే అని అనుకుంటూ ఉంటాం. మనుషుల మధ్య సమాధానం లేకపోతే చాలా గలిబిలిగా ఉంటుందండి. ఇక ప్రేమ లేకపోతే అసలు చెప్పనే అక్కర్లేదు, మన పరిస్థితి ఎంతో అగాధంలో ఉన్నట్టే ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనలను పాపంలో ఉన్నప్పుడు ఆయన రక్షించాడు, కనికరించాడు. ఎందుకు రక్షించాడంటే కనికరించి రక్షించాడు. మన మీద మంచివారమని కాదండి, మన మీద కరుణ చూపించాడు, కృప చూపించాడు, దయ చూపించాడు. అపారమైన ఆయన దయ మనపైన చూపించిన కారణం చేతనే మనము పాపంలో నుంచి, శాపంలోంచి, మరణంలోంచి రక్షించబడ్డాం. ఇదంతా ఏమిటయ్యా అంటే ఆయన కనికరం మాత్రమే. కనికరం చేతనే మనము రక్షించబడ్డాం. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను ఎవరిని కనికరితునో వారిని కనికరితును, ఎవరిని దయ చూపుతునో వారి ఎడల దయ చూపించుదును అంటా ఉన్నాడు. దేవుని బిడ్డ, నిజమే, అర్హత లేకపోయినప్పటికీ ఆయన కనికరం మన పైన ఉంది అంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే. అయితే పిల్లరా, ఈ కనికరం పొందుకున్న మనము ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఆ కనికరంలో మనం విస్తరించాలి అని చెప్పి, ఏ కనికరాన్ని అయితే మనం పొందుకున్నామో ఆ కనికరాన్ని మనం ఇతరులకు కూడా చూపించగలగాలి. రెండవదిగా పిల్లరా, ఆయన సమాధానాన్ని అనుగ్రహించాడు. నిజమే, సమాధానకర్త అయిన దేవుడు ఆయనే మనకి సమాధానాన్ని అనుగ్రహించాడు. మనం ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క ప్రజలతో సమాధానము కలిగి ఉండాలి అని చెప్పి హృదయంలో ఎంతో సమాధానంతో మనం నిండి ఉండాలి. ఇదంతా ఎవరు అనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆయన యొక్క సమాధానం చేత మన హృదయాలను నింపుతాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి కనికరం కలిగిన హృదయం కలిగిన వారు సమాధానంతో ఉండగలుగుతారు. చివరిగా ప్రేమ విస్తరించాలంటున్నాడు. కనికరం విస్తరించాలి, విస్తరించును గాక అని చెప్పేసి నీకు చెప్తున్నాడంటే ఆయన ఆల్రెడీ నీకు పెట్టేశాడు. కాబట్టి నువ్వు ఇందులో అభివృద్ధి పొందాలి. అబండెన్స్, మరి కనికరం నీకు కావాలి. సమృద్ధి అయిన కనికరం నీకు ప్రభు అనుగ్రహించాడు కాబట్టి నీ నుంచి ఇతరు పొందుకోగలగాలి. ఇక మూడవదిగా ప్రేమ. ఇక్కడ ఈ ప్రేమని వాడబడిన విషయంలో పిల్లరా అగాపే ప్రేమ అని చెప్పేసి వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. అంటే దేవుని ప్రేమ చేత మనం ఇతరులను ప్రేమించాలి. ఆయన తన అపారమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించారు కనుక ఆ ప్రేమనే ఇతరులకు మనము చూపించగలగాలి అని చెప్పేసి మనం చూస్తున్నాం. దేవుని యొక్క కనికరము, సమాధానము, ప్రేమ నీ జీవితంలో విస్తరించునుగాక అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అది మనకి అనుగ్రహించేశాడు. కాబట్టి పిల్లరా, ఈ గొప్ప ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, కానీ వాటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటున్నా. ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటిని కవర్ చేసేది ఏంటంటే ప్రేమ అండి. ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు అండి అందులో కనికరం ఉంటుంది, అందులో సమాధానం ఉంటుంది, అందులో దయ ఉంటుంది, కృప ఉంటుంది. ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన ప్రతి మరి సద్గుణము కూడా అందులో ఇమిడి ఉంటుంది. ఆ ప్రేమే యేసు అండి. దేవునికి స్తోత్రం. యేసయ్య నీలో ఉంటే పిల్లరా నీకు ఆయన కనికరము, సమాధానము, ప్రేమ సమృద్ధిగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.
ఆయన మన హృదయంలో పెట్టుకుందాము. ఆయన ఇచ్చిన యొక్క మరి సమృద్ధిని మనం అనుభవిస్తూ ఇతరులు కూడా పంచి ఆశీర్వదించబడదాము. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలను దీవించి నెమ్మది అనుగ్రహించి ఆశీర్వదించును. ఈ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 12-13 వచనాలు ఇలా ఉన్నాయి. నేను నీకు సహాయం చేసేదను, ధైర్యం కలిగి ఉండను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి. అద్భుతాలు అనుభవించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన ప్రభు. అవును తండ్రి నాయన, మాకు కనికరాన్ని ఇచ్చిన దేవుడు నాయన, కనికరం ఎలాంటిదో చూపించిన దేవుడు నాయన, సమాధానం ఎలాంటిదో చూపించిన దేవుడు నాయన. దేవునికి నాయన తండ్రికి మాకు సమాధానం లేనప్పుడు నువ్వు సమాధానకర్తగా మా మధ్యలోనికి వచ్చి సమాధానం చేసావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఆ సమాధానం మా జీవితాల్లో కొనసాగించడానికి సహాయం చేయండి ప్రభా. అవును, ప్రేమ అయిన దేవుడవు నీవు ప్రభా. నీ ప్రేమ ఏంటో మాకు చూపించావు. సిలువలో నీ ప్రాణం పెట్టుట ద్వారా నీ ప్రేమను మాకు కనపరచవు. అదే ప్రేమను మేము ఇతరులకు చూపించడానికి కృప చూపించండి. సమృద్ధిగా ప్రభా నాయన మాకు ఈ బ్లెస్సింగ్స్ అనుగ్రహించి నడిపించమని నేను తిన్న దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉంటే విడిపించండి, రక్షించండి, సంరక్షించండి. మీ మహిమ చూపించమని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్త ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాల చేత బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామం నడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.